కంటిన్యూషన్ అండి. మరి క్రీస్తు యేసు కొరకు, సత్యం కొరకు నిలబడిన వారికి ఏమన్నా లాభం ఉందా అంటే, అవునండి ఉన్నది. మరి మొదటి పేతురు 3 అధ్యాయము 13, 14, 16లో మనం చూచినట్లయితే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం, క్రీస్తు యేసు మహిమ మన మనకు బయలుపరిచినప్పుడు, క్రీస్తు యేసు ఆయన మహిమతో రాబోతున్నాడు. ఆ దినాలు చాలా త్వరగా ఉన్నాయి. ఆయన రాబోతున్నప్పుడు అప్పుడు మనము ఆయనను ఎదుర్కొన్నప్పుడు మనం సంతోషించులాగున ఇప్పుడట మనము ఆయన శ్రమలలో మనము పాలివారమై సంతోషించాలంట. ఇప్పుడు మనం శ్రమలలో సంతోషిస్తే ఆయన వచ్చినప్పుడు మనకి మహానందం కలుగుతుందంట. ఆ విధంగా మరి 14వ వచనంలో చూస్తే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మన మీద దేవుని ఆత్మ నిలుస్తుందంట. నిందల పాలైనప్పుడు, మనకు శ్రమ కలిగినప్పుడు మనమంతా అది క్రీస్తు నామం నిమిత్తం, ఎవరి నామం, నీకు సొంత వాటిల కొరకు కాదండి, క్రీస్తు నామం నిమిత్తం అంటే సత్యము కొరకు నిలబడ్డప్పుడు మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు. అప్పుడు మనము ధన్యులం. దేవునికి స్తోత్రం. అంతేకాదు 16వ వచనం చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల, క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ అనుభవిస్తే, క్రైస్తవుడు అంటే పవిత్రుడు, పరిశుద్ధుడు, క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల, సత్యము కొరకు నిలబడ్డవాడు క్రైస్తవుడు, అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుణ్ణి మహిమపరచవలెను. క్రీస్తును బట్టి, ఆ పేరును బట్టి, మరి ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో ఆ పేరును బట్టి మనం మహిమపరచాల దేవుణ్ణి. ఆ విధంగా మనము చెయ్యాలండి. మనము మరి వారిలో ఉన్నది ఏంటిది? ఆత్మ. ఏంటిది ఆత్మ? ఏంటిది? అపవాది అంటే అబద్ధము. ఆ అబద్ధము, అపవాది అబద్ధానికి జనకుడు. ఆ అబద్ధము ఎన్నటికీ నిలువ నేరదు. ఒక రాజ్యం రాబోవచ్చున్నది, అందులో నీతి తప్ప అబద్ధం ఉండదు. సత్యరాజ్యం రాబోవచ్చున్నది, అప్పుడు మనకి న్యాయము. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములో ఎటువంటిది అబద్ధం ఉండదండి. ఆ రాజ్యము కొరకు ఎదురు చూద్దాం. ఆ రాజ్యమును బట్టి మనం నిరీక్షిద్దాం. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్లో నుంచి చెప్పిన ఆ పదాలు. నేను సొంతంగా ఏది చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.